నమస్కారం అండి. మన తెలుగు రాష్ట్రాలలో ఉదయాన్నే లేచాక బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కానీ, దోశ కానీ లేదా ఉప్మా లాంటి టిఫిన్స్ తినే అలవాటు ఉంటుంది. మన అమ్మ కానీ, అక్క చెల్లెళ్ళు కానీ చేసే ఈ వంటల్లో ఎంత పోషకాహారాలు ఉన్నాయో మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అందుకే ఈ వీడియో అన్ని పార్ట్స్ చూడండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మరి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ మన వీడియోలో ముందుకు వెళదాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మా టాక్స్. ఇడ్లీలో దోశలు అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది మినప్పప్పు. నిజంగా మన దేశంలో తినే ఆహారం సరిగ్గా తింటే దాదాపుగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలాగే పని చేయాలి అంటే మనం రోజు తినే ఆహారంలో ఎంత న్యూట్రిషన్ వాల్యూ ఉందో తెలుసుకోవాలి కదండి. అందుకే ముందుగా మినపప్పుతో మొదలెడదాము. మినపప్పులో అద్భుతమైన పోషకాహారాలు ఉన్నాయి. ప్రతి 100 గ్రాముల మినపప్పులో 343 కిలో క్యాలరీస్ల ఎనర్జీ, 30 గ్రామ్స్ల ప్రోటీన్, 1.43 గ్రామ్స్ల హెల్దీ ఫ్యాట్స్, 60 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 29 గ్రామ్స్ ఫైబర్స్ మరియు గ్లైసమిక్ ఇండెక్స్ 43 యూనిట్స్ ఉన్నాయి. మినపప్పులో చాలా తక్కువ క్యాలరీస్, తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండి ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మినపప్పును ఎవరైనా తినవచ్చు. మినప్పిండిలో ఇడ్లీ రవ్వ, రైసు కలుపుకుని ఇడ్లీలు దోశలు వేసుకుని తింటూ ఉంటాము. కొంతమంది అయితే బియ్యం బదులుగా కొర్రలు, సజ్జలు, ఓట్స్ లాంటివి వాడుతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియదు వాళ్ళ ఆరోగ్యం ప్రకారం ఏవి తినాలో ఏవి తినకూడదు అని. ఈ రోజుల్లో చాలామందికి షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, అధిక బరువు లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి. ఓట్స్, కొర్రలు, సజ్జలు లాంటి మిల్లెట్స్తో పాటు గోధుమలు మరియు బియ్యం లాంటి గ్రెయిన్స్లలో ఉండే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషనే కాకుండా ఎవరెవరు ఏం తినచ్చో మన వీడియోస్లో తెలుసుకుందాము. ముందుగా కొర్రల్లో ఉండే న్యూట్రిషనల్ కంటెంట్ చూద్దాం. ప్రతి 100 గ్రాముల కొర్రల్లో కార్బోహైడ్రేట్ 60 గ్రామ్స్, గ్లైసమిక్ ఇండెక్స్ 54 యూనిట్స్, ఫైబర్ 8 గ్రామ్స్, ప్రోటీన్ కంటెంట్ 12.3 గ్రామ్స్, 331 కిలో క్యాలరీస్ ఎనర్జీస్ ఉండి హెల్దీ ఫ్యాట్స్ 4.3 గ్రామ్స్ ఉన్నాయి. ఇలా తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా కొర్రల్ని తినచ్చు. తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ యూనిట్స్ ఉండి ఎక్కువ ప్రోటీన్స్ మరియు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆహారం తిన్నాక బ్లడ్లో షుగర్ అనేది మెల్లగా కలుస్తుంది. అలా జరిగితే షుగర్ స్పైక్స్ ఉండవు. అంటే హై షుగర్స్ లేదా లో షుగర్స్ డయాబెటీస్ ఉన్నవారికి రావు. అలాగే హై ప్రోటీన్ ఉన్న కొర్రలు తినడం వల్ల ఎక్కువ ఆకలి కాకుండా ఉంటుంది. షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. సో కొర్రలు అనేవి డయాబెటీస్ కానీ అధిక బరువు ఉన్నవారు కానీ ఖచ్చితంగా తినాల్సిన నెంబర్ 1 ఫుడ్ చాయిస్. అలాగే కొర్రల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండదు. గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల అరుగుదల సమస్యలతో పాటు కడుపు ఉబ్బరంగా ఉండటం, డయేరియా లేదా కాన్స్టిపేషన్ సమస్యలు ఉండటం, తలనొప్పి, జాయింట్ పెయిన్స్ మరియు వామిటింగ్ సెన్సేషన్ ఉండటం జరుగుతుంది. కొర్రల్లో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఈ సమస్యలు ఇవి రావు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లెక్కింపుల ప్రకారం మన భారతదేశంలో 10% పైగా జనాభా ఈ గ్లూటెన్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొర్రల్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ కాబట్టి బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు మరియు స్ట్రోక్స్ లాంటి వ్యాధులు కూడా రావు. మన భారతదేశంలో జరిగిన రీసెర్చ్ ప్రకారం కొర్రల్లో ఫెరులిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని కూడా రానివ్వదు. ఓట్స్ కూడా ఇప్పుడు మనము ఏదో ఒక విధంగా వాడుతూనే ఉన్నాము. అందుకే ఓట్స్లో ఉండే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఓట్స్ అనగానే గుండె ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం మనందరికీ గుర్తు వస్తుంది. అందుకే రకరకాలుగా ఓట్స్ని తింటూ ఉంటాం. ఓట్స్లలో బీటా గ్లూకాన్ అనే ఒక ఫైబర్ ఉంటుంది. యూకేలో జరిగిన రీసెర్చ్ ప్రకారము బీటా గ్లూకాన్ మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఓట్స్ అనేవి చాలా రకాలుగా దొరుకుతాయి. ఇన్స్టెంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, క్విక్ ఓట్స్ అని చాలా దొరుకుతున్నాయి. నిజానికి వీటన్నిటికంటే ఓట్ బ్రాండ్లో అంటే ఓట్స్ తొక్కలో ఎక్కువ బీటా గ్లూకాన్ ఉంటుంది. ఈ విషయం యూకే దేశంలో జరిగిన రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఇలా బీటా గ్లూకాన్ని తినటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మన ఆర్టరీస్ అన్ని చాలా క్లీన్గా ఉంటాయి. గుండె జబ్బులు, స్ట్రోక్స్ లాంటివి రావు. స్ట్రోక్స్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఓట్స్ని తినాలి, ముఖ్యంగా ఓట్ బ్రాండ్ని. ఇలా తినటం వల్ల మళ్ళీ స్ట్రోక్స్ కానీ గుండె జబ్బులు సమస్యలు కానీ రాకుండా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల మన ఆర్టరీస్ అండ్ వెయిన్స్ సన్నబడిపోయి చాలా బలహీనంగా తయారవుతాయి. ఇలా జరగటం వల్ల గుండె సమస్యలు మరియు స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇలా జరగకుండా ఉండాలి అంటే పొటాషియం
మ్యాగ్నీషియం ఎక్కువ ఉన్న ఓట్స్ లాంటి ఫుడ్స్ తినాలి. ఓట్స్ తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. గుండె సమస్యలు, స్ట్రోక్స్ లాంటివి రావు. ఓట్స్లో ఎవాంథ్రమైడ్స్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్స్ మరియు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. 100 గ్రామ్స్ల ఓట్స్లలో దాదాపుగా 5.89 గ్రామ్స్ హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఈ ఫ్యాట్స్లలో ఒక రకమైన ఓలిక్ యాసిడ్ వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెరగకుండా ఉంటుంది. ఈ హెల్దీ ఫ్యాట్స్ వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి డయాబెటీస్ మేనేజ్ అవుతుంది. డయాబెటీస్ లేని వారికి షుగర్ వ్యాధి రాదు. అలాగే ఓట్స్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఓట్స్ షుగర్ స్పైక్స్ని రానివ్వదు. ఓట్స్ అనేవి డయాబెటీస్ ఉన్నవారికి కానీ, గుండె సమస్యలు ఉన్నవారికి కానీ, స్ట్రోక్స్ ఉన్నవాళ్ళు కానీ మరియు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారు కానీ ఖచ్చితంగా తినాల్సిన సూపర్ ఫుడ్. మన వీడియోలో నెక్స్ట్ మనం జొన్నల్లో ఉండే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి 100 గ్రాముల జొన్నల్లో ఫైబర్ 10.2 గ్రామ్స్ ఉంటుంది. జొన్నల్లో ఉండే ఫైబర్ తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. జొన్నల్లో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ రాదు. ఫైబర్ తినటం వల్ల మన రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా డయాబెటీస్, స్ట్రోక్స్ మరియు గుండె సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఫైబర్. అధిక బరువు ఉన్నవారు జొన్నలు రెగ్యులర్గా తినటం వల్ల బరువు తగ్గుతారు. తిన్నాక కడుపు నిండుగా అనిపించి మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే జొన్నల్లో ఉండే ఫైబర్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ రావు. అంతేకాక జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ వంటి ప్రాబ్లమ్స్ రానివ్వదు జొన్నల్లో ఉండే ఫైబర్. పైగా స్కిన్ హెల్త్ని కాపాడుతుంది. మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జొన్నలు. జొన్నలు డయాబెటీస్ కానీ, ప్రీ డయాబెటీస్ ఉన్నవారికి ఎక్సలెంట్ ఫుడ్ చాయిస్. జొన్నల్లో చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువ ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ స్పైక్స్ రావు. షుగర్ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటుంది. జొన్నల్లాగానే సజ్జల్ని కూడా చాలామంది తింటూ ఉంటారు. ఇందులో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువ ఉండి చాలా తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవారు కానీ, గుండె సమస్యలు ఉన్నవారు కానీ, స్ట్రోక్స్ ఉన్నవారు కానీ, క్యాన్సర్ రిస్క్ ఉన్నవారు కానీ, ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు కానీ ఖచ్చితంగా తినాలి. సజ్జల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం మరియు పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. బోన్స్లో చాలా దృఢంగా అవుతాయి. కిడ్నీస్కి అనారోగ్యం రాకుండా ఉంటుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. నరాలు బలపడతాయి. రక్తహీనత తగ్గి నీరసం, తలనొప్పి రాకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా దంతాల ఆరోగ్యం చేకూరుతుంది మరియు నిద్రలేమితనాన్ని తగ్గిస్తుంది. అలాగే బ్రెయిన్లో కాగ్నిటివ్ ఫంక్షన్ని పెంచి ఆల్జైమర్స్ వ్యాధి రాకుండా కాపాడతాయి సజ్జలు. ఇప్పుడు మనకి బాగా అలవాటైపోయిన గోధుమల గురించి తెలుసుకుందాము. గోధుమ రవ్వతో ఉప్మాలు కానీ, గోధుమ పిండితో చపాతీలు కానీ, పుల్కాలు కానీ చేసుకుని తింటూ ఉంటాము. అందుకే ఒకసారి గోధుమల్లో ఉండే న్యూట్రిషన్ ఫ్యాట్స్ చూస్తే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ లాంటి మ్యాక్రోన్యూట్రియన్స్ మిగతా మిల్లెట్స్ లాగానే ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రం ఎక్కువగా ఉంది. ఏ ఫుడ్ అయినా గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫుడ్స్ డయాబెటీస్ ఉన్నవారు కానీ, అధిక బరువు ఉన్నవారు కానీ తినమని నేనైతే సజెస్ట్ చేయను. కానీ గోధుమల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, కాల్షియం లాంటి మినరల్స్ కూడా చాలా ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ పెరగకుండా న్యాచురల్గా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ని ఎలా తగ్గించుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోధుమల్లో ఫినోలిక్ యాసిడ్స్ మరియు ఫెర్యులిక్ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన ఇన్ఫ్లమేషన్ మరియు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫుడ్ అవుతుంది. కానీ గోధుమల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వలన క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. డయాబెటీస్ ఉన్నవారు కానీ, క్యాన్సర్ ఉన్నవారు కానీ తినగలిగినట్టుగా గోధుమల్ని ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోస్ అన్నీ మొత్తం చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది. రైస్ తినమని నేను ఎక్కడా సజెస్ట్ చేయలేదు. రైస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్
ఎక్కువగా ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. పెద్దగా ఫైబర్ కంటెంట్ ఏమీ లేదు. హెల్దీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. సో డయాబెటీస్ ఉన్నవారు కానీ అధిక బరువు ఉన్నవారు కానీ రైస్ తినకూడదు. పైగా ఇప్పటిదాకా మనం చూసినట్లుగా మిల్లెట్స్ గ్రెయిన్స్తో పోలిస్తే కాల్షియం, ఐరన్, మాగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం లాంటి ముఖ్యమైన మినరల్స్ కూడా రైస్లో చాలా తక్కువగా ఉన్నాయి. పెద్దగా మన బాడీకి రైస్ వల్ల ఉపయోగాలు ఉండకపోవచ్చు, కానీ రైస్ ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ప్రతిరోజు ఇప్పటిదాకా నేను చెప్పినట్లుగానే తినమని కాదు, ఎప్పుడైనా రైస్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ తినాలనిపిస్తే తినొచ్చు. కానీ ఖచ్చితంగా తిన్న తర్వాత యోగా కానీ వాకింగ్ కానీ ఏమైనా ఎక్సర్సైజెస్ చేసుకోండి. మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. నమస్కారం. నేను మీ లక్ష్మీ వేములపల్లి.